దివ్య ప్రియతమని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనేటువంటి గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ చాప్టర్లో చదువుతూ మధ్యలో ఆగామండి. ఎర్లియర్ వీ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ ది ఒరిజినల్ స్టేట్ వెన్ ది ఓషన్ ఈజ్ క్వైట్ పరమాత్మ ఈజ్ స్లీపింగ్. మనం మొట్టమొదటి ఏం చెప్పుకున్నాము? పరమాత్మ అనే మహాసముద్రము నిశ్చలంగా ఉన్నప్పుడు పరమాత్మ మాయించి నిద్రలో ఉన్నట్టు లెక్క. దట్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ ఇగ్నోరెంట్. జ్ఞానమే కదా భగవంతుడంటే. మరి జ్ఞానము అజ్ఞానంగా అయిపోయిందనమాట. నిద్రపోతుందంటే తెలియదు కదా, దానికి ఏమీ తెలియదు దానికి. సో జ్ఞానం అజ్ఞానము రూపములో ఉన్నది. బై విచ్ వి మీన్ టు సే దట్ నాలెడ్జ్ నోస్ దట్ ఇట్ నోస్ నథింగ్. అంటే ఆ జ్ఞానమునకు తెలుసట. ఏమి తెలుసు? దానికి ఏమీ తెలియదు అని తెలుసట. వెన్ ఇట్ నోస్ యాజ్ నథింగ్ అది ఒక పరిస్థితి. వెన్ ఇట్ నోస్ దట్ ఇట్ నోస్ ఎవ్రీథింగ్ అది ఒక పరిస్థితి. ఆ రెండింటికి తర్వాత చెప్తారు బాబా. నౌ వెన్ డస్ దిస్ నాలెడ్జ్, ద నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ కమ్? అంటే మనం ఇప్పుడు వాడుతూ ఉంటాం ఈ ప్రయోగం. ప్రపంచంలో బోల్డ్ స్కూల్ ఎక్కడ చూసినా లక్షలు కట్టించేసుకుని చదివి చిన్న బొడ్డాడు కూడా వాడికి 3 లక్షలు 4 లక్షలు కట్టించుకుని వాడికి జ్ఞానం బోధిస్తున్నారు. మరి ఏమిటి జ్ఞానం అంతా? ఇట్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అలాగే యూనివర్సిటీలు పిహెచ్డీలు పొందేవాడికి కూడా వాడికి ఉన్నది నాలెడ్జ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అంటే అజ్ఞానము గురించినటువంటి జ్ఞానము తప్ప జ్ఞానము గురించినటువంటి జ్ఞానము కాదు. ఈ జ్ఞానం అంతా అజ్ఞానమునకు సంబంధించినది మాత్రమే. ఇది ఎప్పుడు సంక్రమించింది వీడికి అని ప్రశ్న వేశారు బాబా. ఇట్ కమ్స్ వైల్ వేకింగ్ అప్, విచ్ ఈస్ టు సే వెన్ ఎ ఓషన్ బిగిన్స్ ఇట్స్ మూవ్మెంట్. నిశ్చలంగా ఉన్నటువంటి ఆ మహాసాగరము ఒక్కసారి మేలుకోగానే, అంటే కదలిక మొదలవగానే ఈ జ్ఞానం వచ్చిందట. అజ్ఞానం గురించిన జ్ఞానం. సో అట్ ది స్టేజ్ నాలెడ్జ్ నోస్ దాట్ ఇట్ ఈజ్ ఇగ్నోరెంట్. నాకేమీ తెలియదు అని తెలిసాడు దానికి. ఎందుకు? కళ్ళు తెలిసింది కదా. మరి తెరవగానే దాని ఎదురుగా ఏం కనపడితే అది తెలుస్తుంది దానికి. నౌ జస్ట్ థింక్ దిస్ త్రూ. ఇక్కడి నుంచి మనం ఆలోచన మొదలెడదాం. నాలెడ్జ్ ఈజ్ ప్రెజెంట్. ఇక్కడ జ్ఞానం ఉంది. అండ్ నోయింగ్ ఈజ్ ప్రెజెంట్. అంటే ఈ జ్ఞానం పనిచేయడం కూడా ప్రారంభించింది. నోయింగ్ అంటే జ్ఞానం పనిచేయడం. యాజ్ ది నోయింగ్ దట్ ఐఎమ్ ఇగ్నోరెంట్. దానికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏమిటి? నాకు ఏమీ తెలియదు, నేను అజ్ఞానిని. దిస్ వెరీ ఐఎమ్ ఇగ్నోరెంట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. నేను అజ్ఞానిని అనుకోవడం కూడా ఒక జ్ఞానమే. నాకు అన్నీ తెలిసిన అనుకున్నాడు, ఏమీ తెలియనోడు అన్నీ తెలిసిన అనుకున్నాడు కంటే ఈడే బెటర్ కదా. నాకు ఏం తెలియదు అని చెప్పాడు, చాలా బెటర్. అది ఇంకా బాబా అన్నారు ఒక చోట, నాకు ఏమీ తెలియదు అని తెలుసుకుంటే సగం జ్ఞానం నువ్వు పొందినట్టే అన్నారు. కనీసం అక్కడి నుంచి వాడు తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. అన్నీ తెలుసుని ఏమీ తెలియని వాడు ఒక్క మొక్క కూడా నేర్చుకోలేడు ఎప్పటికీ అన్నారు. ఇది కూడా ఒక రకమైన జ్ఞానమే. సో ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ నాలెడ్జ్ వీ ఫైండ్ ఆల్ ది త్రీ. ఇక్కడ ఏమేమిటి? మనకి మూడు విషయాలు కనపడతాయట. నాలెడ్జ్, నోయింగ్ అండ్ ఇగ్నోరెన్స్. జ్ఞానం ఉంది, జ్ఞానం పనిచేయడం ఉంది, అజ్ఞానం ఉంది. ఏ ఫర్దర్ కంక్లూషన్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ది ఈక్వేషన్. ఈ సూత్రం ప్రకారం ఒకటి మనము డెరైవ్ చేద్దాం అంటున్నారు. నాలెడ్జ్ అండ్ భర్పూర్ ఈజ్ ఈక్వల్ టు ఇగ్నోరెన్స్ అండ్ పోకల్. ఏమిటట? జ్ఞానము, తర్వాత ఫుల్నెస్, నిండుతనము. ఈ రెండు కలిపి అజ్ఞానము, పోకల్ అంటే డొల్లతనం. నేను చెప్పుకున్నాం కదా మనం. హౌ సో? ఎలా ఇది? జస్ట్ యాజ్ దేర్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఇన్ నాలెడ్జ్, సో టు దేర్ ఈజ్ పోకల్ ఇన్ భర్పూర్. ఇక్కడ అద్భుతమైన పాయింట్ ఒకటి బాబా చెప్తున్నారు. ఒక జ్యువెలరీ బాక్స్ ఉందనుకుందాం. జ్యువెలరీ బాక్స్లో సామాన్లు ఉన్నాయి. ఆ జ్యువెలరీ బాక్స్ లాక్ ఓపెన్ చేయగానే సామాన్లు అన్నీ కనపడతాయి. అందులో వడ్డానం లేదు. ఇందులో వడ్డానం లేదని ఉంటుంది. ఆవిడ పెట్టకుండా నేను పెట్టకుండా నీకు ఎక్కడ కనపడుతుంది? నువ్వు డబ్బా ఓపెన్ చేయగానే నీకు కావాల్సినవి కనపడతాయి. అందులో ఏమున్నాయో అవి కనపడతాయి. అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? వీడికి మెలకు రాగానే మొత్తం బయటకు వచ్చే వస్తువులన్నీ కూడా మొదటి నుంచి అక్కడ పరమాత్మలో ఉండాలి. ఇవే ఉంటే ఇక్కడ కనపడతాయి నీవే. అంటే నీకు కళ్ళతో నీకు వ్యక్త రూపంగా కనిపించేవన్నీ కూడా పరమాత్మలో నిగూఢంగా దాగి ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే కానీ ఇక్కడ పుట్టడం లేదు, అక్కడే ఉండాలి ఏదైనా సరే. అర్థమైంది కదండి. ఇప్పుడు మనం ఆ డబ్బాలో లేదు వస్తువు ఉంటే పెట్టలేదనమాట ఆవిడ. లేకపోతే అక్కడ ఉన్నవన్నీ కనపడతాయి కదా మనకి. అలాగే పరమాత్మలో ఉంటేనే ఇక్కడ వ్యక్తం అవుతాయి. అది చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా? నాలెడ్జ్ వచ్చింది, కానీ ప్రపంచం గురించినటువంటి నాలెడ్జ్.
దాన్ని అజ్ఞానము అన్నాం. ఈ అజ్ఞానం కూడా అక్కడ ఉండాలి, అది లేకపోతే ఇక్కడికి రాదు. అది అంచేత జ్ఞానము అనగానే జ్ఞానము అజ్ఞానము రెండు ఉంటాయి దానిలో. ఇప్పుడు స్విచ్ వేయించామనుకోండి, లైట్ వేయడానికి వాడతాం, అయితే లైట్ కట్టేయడానికి అదే వాడతాం మనం కదా. ఈ రెండు ఫెసిలిటీస్ ఆ స్విచ్లోనే ఉంటాయి ఇవి. అలాగే బాబా చెప్తున్నారనమాట, అజ్ఞానములో అజ్ఞానము కూడా ఇమిడి ఉంది. ఒకసారి జ్ఞానముగా వాడచ్చు, ఒకసారి అజ్ఞానముగా వాడచ్చు. మన గాడ్ స్పీక్స్ లో బాబా ఏం చెప్తారు, తల్లి గర్భములో పిండము అభివృద్ధి చెందగా కళ్ళు ఏర్పడతాయి. కళ్ళు ఏర్పడగానే అది చూడగలదు, చూడలేదు కూడా. కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది దానికి, కళ్ళు చూస్తే అన్నీ కనపడతాయి. రెండు ఫ్యాకల్టీస్ వస్తాయి దాన్ని. అలాగా బాబా చెప్తున్నారన్నమాట. సో నాలెడ్జ్లో ఇగ్నరెన్స్ కూడా ఒక భాగమై ఉన్నది. అలాగే నిండుతనములో డొల్లతనము కూడా అందులో ఒక భాగముగా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ బాబా. అగైన్ when we say that God is unconscious, we mean that knowledge is ignorant. భగవంతుడు ఎరుక లేకుండా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయనకున్న నాలెడ్జ్ అజ్ఞానమ రూపంలో ఉంది. ఇట్ ఫాలోస్ ఫ్రమ్ దిస్ దట్ ఇగ్నోరెంట్ ఈజ్ ఇన్ నాలెడ్జ్. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, అజ్ఞానం అనేది జ్ఞానములోనే ఒక భాగమై ఉంది. అండ్ బై ది సేమ్ టోకెన్ భర్పూర్ కంటైన్ పోకల్. అలాగే నిండుతనములో డొల్లతనము కూడా భాగమై ఉంది. దిస్ ప్రూవ్స్ అవర్ పాయింట్ that it is from this focal that all this world and its paraphernalia are created. నేను ముందు చెప్తున్న పాయింట్ని ఇది రుజువుపరుస్తుంది. ఏమిటది? డొల్లతనము నుండే ఈ సృష్టి, యావత్ సృష్టి, దీని సరంజామాతో సహా ఈ గోళాలు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, సముద్రాలు, సప్త సముద్రాలు, ఈ మనిషి జ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానం, ఇవన్నీ దాని నుంచే పుట్టినవి. సో టుడే వీ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పాయింట్. ఈవేళ ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కదా. ఇన్ గాడ్ ఎనర్జీ అండ్ ఆకాష్ ఆల్వేస్ అబైడ్ ఈవెన్ వెన్ గాడ్ ఈజ్ అన్కాన్షియస్ అండ్ ది ఓషన్ ఈజ్ క్వైట్. బట్ వెన్ మోషన్ అరైజెస్, బీయింగ్ దెన్ మేడ్ కాన్షియస్, ది మేనిఫెస్ట్. అనేక సార్లు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. కుర్రాడు అడుగుతాడు, బ్రెడ్కి వెన్న రాసుకుని, వెన్న బాగుంది, ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు. గ్లాసులు పాలు చూపించి పాల్లోంచి వచ్చిందని అడిగి చూస్తాడు. అందులో ఏది వెన్న అంటాడు. ఏది ఎక్కడుంది వెన్న అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ వెన్నకి ఒక ప్రాసెస్ చేస్తే అది అంతర్లీనముగా దాగి ఉన్న వెన్న వ్యక్తం అవుద్ది కదా. లేటెన్సీ, మేనిఫెస్టేషన్ అని రెండు పదాలు వాడారు బాబా. నిద్రాణమై దాగి ఉండడము, వ్యక్తం అవ్వడము. దాన్ని కాచి కొంచెం తోడు వేసి పెరుగు చేసి దాన్ని చిలికితే అప్పుడు వెన్న బయటికి కనపడదు. అప్పుడు వాడు ఒప్పుకుంటాడు, వాడు నాకు అర్థమైందండి. ఎరుకలేని భగవంతుడిలో ఇవన్నీ నిద్రాణమై ఉంటాయి. ఏది? ఈ కదలిక గాని, ఆకాశము గాని, అలాగే శక్తి గాని. కదలిక ఏర్పడగానే శక్తి, కదలిక అనగానే మనం చూడండి, థర్మో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది, మనకి విండ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. ఎక్కడి నుంచి? కదలిక నుంచి వచ్చింది ఎనర్జీ అంతా. గాలి కరిపేస్తే చక్రాన్ని కింద ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయిపోతుంది. అలాగే వాటర్ మీ చక్రాన్ని తిప్పేస్తే ఆ టర్బైన్ ని కింద ఆకాశం ఎనర్జీ పుట్టేస్తుంది. సో కదలిక నుంచి ఎనర్జీ పుడుతుంది అనేది మనకు తెలుసు. మనకి నిశ్చలంగా ఉన్నటువంటి మహాసాగరము లాంటి భగవంతుడు కదలడం మొదలవగానే ఎనర్జీ పుట్టింది అని చెప్పారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ఎనర్జీ, అలాగే ఈ నిండుతనము, ఈ డొల్లతనము, ఈ కదలికతో సహా ఇవన్నీ కూడా ఎరుకలేని భగవంతుడిలో నిద్రాణమై దాగి ఉన్నాయి. అవి మనకి ఎప్పుడు తెలుస్తాయి? ఆయనకి మెలకు వచ్చి ఈ కదలిక ప్రారంభమయ్యాక అప్పుడు తెలుస్తాయి, అంటే ఎరుక వచ్చిన తర్వాత. అండ్ వెన్ దిస్ ఎనర్జీ విత్ ఇన్ గాడ్ క్లాషెస్ విత్ ఆకాష్ విచ్ ఈజ్ ఆల్సో విత్ ఇన్ గాడ్, దే మేనిఫెస్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్నింగ్. ఆ ఎనర్జీ గనక, ఆ ప్రాణశక్తి గనక అది ఆకాశముతో ఢీకొన్నప్పుడు, ఆకాశం అంటే వస్తువుకి మధ్యన ఉన్న ప్రదేశము ఆకాశము, అంటే ఖాళీ స్థలము, డొల్ల అన్నాం కదా, పోకల్ అన్నారు బాబు. దానితో ఢీకొన్నప్పుడు అప్పుడు పెద్ద మెరుపు ఏర్పడుతుంది. అదే ఎలక్ట్రాన్ అని నిన్న చదువుకున్నాం, బాబా చెప్పింది. ద ఫస్ట్ క్రియేషన్ ఈజ్ దిస్ క్లాష్. మొట్టమొదటి పుట్టింది ఈ ఢీకొనడం అనేటువంటిది పుట్టింది. రాదర్ ది కాజ్ ఆఫ్ దిస్ క్లాష్ which lies in knowledge becoming ignorant.
అక్కడే ఎప్పుడు చెప్తున్నారు అక్కడ. అంటే జ్ఞానం అజ్ఞాన రూపంలో ఉన్నప్పుడు ఇదంతా పుట్టింది. వెన్ నాలెడ్జ్ నోస్ దట్ ఇట్ నోస్ దెన్ ఇట్ ఈజ్ సద్గురు. ఆ నాలెడ్జ్ కనుక నాకేమీ తెలియదు అని అనకుండా నాకు అన్నీ తెలుసును అందనుకోండి, సద్గురువు అయ్యేవాడి. ఆఫ్టర్ దిస్ టాక్ హ్యాడ్ బీన్ కంక్లూడెడ్, దేర్ ఫాలోడ్ some further general explanation on the subjects of God, the soul, mind, the subtle and gross world, the creation and destruction of samskaras and related matters. ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక చిన్న చర్చ నడిచిందటప్పుడు బాబా వాళ్ళతో చర్చించారనమాట. భగవంతుడి గురించి, ఆత్మ గురించి, మనసు గురించి, సూక్ష్మ స్థూల ప్రపంచాల గురించి, ఈ సృష్టి గురించి, సంస్కారాల వినాశనము గురించి, ఇక దానికి సంబంధించిన విషయాల గురించి చర్చ నడిచింది. తర్వాత ఫిగర్ 11 ఇచ్చారండి. తర్వాత చదువుదాం, మనం వచ్చినప్పుడు వెనక్కి వద్దాం. కొత్త లెక్చర్ వెస్ట్ ట్యాంక్ రూమ్, మళ్ళీ మ్యూజియం రూమ్లోనే ఇచ్చారు. ఇది ఫ్రైడే 9th December 1927, 9 డిసెంబర్ 1927. Yesterday it was demonstrated that at the outset energy and akash are indeed within God but latently so. నిన్న మనం చెప్పుకున్నాం, ఆ భగవంతుల్లో కదలిక మొదలవగానే ఎనర్జీ, ఆకాష్ ఈ రెండు బయట కనపడ్డాయి మనకే అనుకున్నాం. ఎక్కడి నుంచి చూచేవి? నిద్రాణమై ఉన్నాయి. ఏది? ఎరుకలేని భగవంతుని స్థితిలోనే ఉన్నాయి. అయితే అక్కడ కనపడలేదు, ఇక్కడ ఎందుకు కనపడుతున్నాయంటే అక్కడ అంతర్లీనముగా దాగి ఉన్నాయి, ఇక్కడ వ్యక్త రూపంలో ఉన్నాయి కాబట్టి కనపడుతున్నాయి. ఆ లేటెన్సీ, మేనిఫెస్ట్ అనేటువంటి పదాలు. ఐ విల్ ప్రూవ్ దిస్ అగైన్, నేను మళ్ళీ మీకు రుజువు చేస్తాను ఇప్పుడు మీకు అంటున్నారు. For if you grasp this point completely, you will understand further explanations easily. ఇది మీకు ఇంకా బాగా రుజువు చేస్తాను, ఎందుకంటే ఇది అర్థం కాకపోతే ముందు పాఠాలు మీకు కష్టం అయిపోద్ది. ఇది అర్థమైతే అవన్నీ సులువైపోతాయి మీకు. టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ 3 different ways. ఈవేళ మీకు 3 రకాలుగా దాన్ని మీకు వివరించి చెబుతాను. ద ఫస్ట్ ప్రూఫ్, 3 రుజువుల్లో మొట్టమొదటి రుజువు ద ఓషన్ ఎనాలజీ, సముద్రాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్తాను. ఫస్ట్ ఇమాజిన్ దట్ ఇన్ ది బిగినింగ్ ద దర్యా లైస్ క్వైట్ విదౌట్ ఎనీ మూమెంట్. మొట్టమొదట మహాసాగరం లాంటి భగవంతుడు నిశ్చలంగా ఏమాత్రము చిన్న కదలిక లేకుండా ఉన్నాడు. నౌ సపోజ్ దట్ సడన్లీ దర్యా బిగిన్స్ టు మూవ్, ఒక్కసారిగా మొత్తం ఒక కదలిక ఏర్పడింది అనుకుందాం. What comes out? What issues from this occurrence, this moving? మరి దాని నుంచి ఏమి పర్యవసానాలు ఏర్పడ్డాయి? 2 things, 2 పర్యవసానాలు ఏర్పడ్డాయి. 1 is the movement itself, ఒకటోది కదలిక కనపడింది నీకు. 2 the focal, which is the empty space between the waves. ఆ కదలిక అంటే వేవ్స్, కెరటాలు, ఆ కెరటాల మధ్యలో ఖాళీ, అది ఆకాశ్. And again, from what source did this movement and focal originate? మరి ఎక్కడి నుంచి వచ్చేవి అని అడుగుతున్నారు. ఫ్రమ్ దర్యా ఇట్ సెల్ఫ్, సముద్రం నుంచి వచ్చేవి. ద మూమెంట్ అండ్ ది ఆకాష్ వర్ లేటెంట్, ప్రెజెంట్ ఇన్హెరెంట్లీ విత్ ఇన్ ది ఓషన్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ స్టేట్, అండ్ హెన్స్ దే ఆర్ ఏబుల్ టు మేనిఫెస్ట్ వెన్ ద మూవింగ్ ఆఫ్ ది దర్యా బిగాన్. ఇందాక మనం అనుకున్నట్టే ఆ డబ్బాలో ఉన్నాయి కాబట్టి ఆ తాళం తీయగానే కనపడ్డాయి అవి. ఆ డబ్బాలో అసలు ఆ వస్తువులే లేకపోతే నువ్వు తాళాలు ఎన్ని తీసినా అక్కడేం కనపడదు. లేటెంట్ గా ఉన్నాయి కాబట్టి ఈవేళ మేనిఫెస్ట్ అయ్యింది అని చెప్తున్నారు. Thus we have proved that movement and akash are in darya from the beginning and always. అంచేత ఇక్కడ దీనికి రుజువు ఏంటి? మొట్టమొదటి నుంచి కూడా ఆ మహాసముద్రమైన పరమాత్మలోనే ఈ మూమెంట్ గాని, కదలిక గాని, ఈ ఆకాశ్ గాని ఉన్నాయి సుమా అని రుజువు చేసామా లేదా? సెకండ్ ప్రూఫ్, రెండవ రుజువు, అండర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానము ఆధారంగా నేను రుజువు చేస్తానంటున్నారు బాబా. అవర్ సెకండ్ ప్రూఫ్ ఈజ్ ఆల్జిబ్రా. ఇది ఆల్జిబ్రా సూత్రం ప్రకారం నేను చెప్తాను మీకు అంటున్నారు. గాడ్ ఈజ్ ఈక్వల్ టు నాలెడ్జ్. భగవంతుడు అనగానే జ్ఞానం, ఆయనకి తెలియని ఏదీ లేదు. నౌ వెన్ దిస్ గాడ్ ఈజ్ అన్కాన్షియస్, ఇట్ ఫాలోస్ దట్ నాలెడ్జ్ మస్ట్ బి ఇగ్నోరెంట్. మొట్టమొదట నిశ్చలంగా ఉన్న స్థితిలో ఆయన నాలెడ్జ్ ఏ రూపంలో ఉంటుంది? అజ్ఞానం రూపంలో ఉంటుంది, నిద్రపోతున్నాడు కాబట్టి. దట్ ఈజ్ నాలెడ్జ్ నోస్ నాట్, అంటే అప్పుడు ఆ జ్ఞానానికి ఏమీ తెలియదు. అండ్ దేర్ ఫోర్ విత్ ఇన్ నాలెడ్జ్ ఇగ్నోరెన్సీ, అంటే దీని అర్థం ఏంటి? ఆ జ్ఞానములోనే అజ్ఞానం కూడా ఇమిడి ఉంది.
So when God is conscious, by extension, in that state, from the very outset, knowledge knows that I know not. ఆయనకి చిన్న మెలకు రాగానే చూస్తాడు, నాలెడ్జ్ లేచింది, కానీ నాకేమి తెలియదని చెప్తాడు అతను. వై సో? ఎందుకని? బికాస్ యాజ్ వీ హ్యావ్ సీన్, ఇగ్నోరెన్స్ ఈజ్ ఇన్హెరెంట్ విత్ ఇన్ నాలెడ్జ్, అండ్ ఇగ్నోరెన్స్ మీన్స్ ఐ నో నాట్. అజ్ఞానం అంటే అర్థం ఏంటి? నాకు తెలియదు. నౌ దిస్ నోయింగ్ దట్ వీఆర్ స్పీకింగ్ ఆఫ్, దిస్ నోయింగ్ దట్ ఇట్ డస్ నాట్ నో, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్? నాకు తెలియదన్న ఆన్సర్ కానీ, నాకు తెలుసునన్న ఆన్సర్ కానీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి అని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? ఫ్రమ్ నాలెడ్జ్. నాలెడ్జ్లోనే రెండు భాగాలు ఇవి. సో విత్ ఇన్ దిస్ నాలెడ్జ్ బోత్ నోయింగ్ అండ్ నాట్ నోయింగ్ ఎగ్జిస్ట్, బట్ లేటెంట్లీ. అంచేత జ్ఞానములోనే ఈ రెండు కూడా అంతర్లీనముగా దాగి ఉంటాయి. డస్ నాట్ నో మీన్స్ ఇగ్నోరెన్స్. నాకేం తెలియదండి అంటే అజ్ఞానము. విత్ ఇన్ నాలెడ్జ్ దెన్ నోయింగ్ యాజ్ వెల్ యాజ్ ఇగ్నోరెన్స్ బోత్ అవాయిడ్. అంచేత జ్ఞానములోనే తెలియడము, ఏమీ తెలియకపోవడము, ఈ రెండు కూడా అందులో ఉంటాయి. థర్డ్ ప్రూఫ్, గాడ్ అండ్ ది కాస్మాస్. భగవంతుడు, ఈ విశ్వము. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈక్వివలెన్సెస్. కింద ఒక ఈక్వేషన్ ఇచ్చారు బాబా, అది ఒకసారి చూడండి అంటున్నారు. గాడ్ ఈజ్ ఈక్వల్ టు నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు దర్యా. భగవంతుడు అంటే జ్ఞానము, అంటే సముద్రము, ఈ మూడు భగవంతుడే. ఎనర్జీ, ఎనర్జీ అనగానే, ప్రాణశక్తి అనగానే, నోయింగ్ అంటే నాలెడ్జ్ పనిచేయడం ప్రారంభించింది. మూమెంట్, కదలిక రావడం, ఈ మూడు ఒకటే. మొట్టమొదటి భగవంతుడు అంటే జ్ఞానం అన్నారు, అతనే సముద్రము అన్నారు, ఆ మూడు ఒకటే. అలాగే ఎనర్జీ అన్నా, నాలెడ్జ్ పనిచేయడం నోయింగ్ అన్నా, కదలిక మూమెంట్ అన్నా కూడా ఒకటే. అలాగే ఆకాశ్ అన్నా, ఇగ్నోరెన్స్ అన్నా, ఎంటీనెస్ అన్నా ఒకటే. ఈ ఎడిటోరియల్ టీము ఒక పెద్ద టేబుల్ తయారు చేశారు కింద, అది చూడండి. ఉన్నవాళ్ళు చూస్తే మనకి కన్ఫ్యూషన్ లేకుండా అర్థం అవుతుంది. 211వ పేజీ, అడుగు నుంచి 211. అందులో మొట్టమొదట ఫస్ట్ కాలం గోళాలు, రియల్ స్పియర్, సటిల్ స్పియర్, గ్రాస్ స్పియర్. సత్యలోకము, సూక్ష్మలోకము, స్థూలలోకము. ఫస్ట్ ప్రూఫ్, సెకండ్ ప్రూఫ్, థర్డ్ ప్రూఫ్ రివర్స్ లో పెట్టారు చూడండి. థర్డ్ ప్రూఫ్ లో ఈ భగవంతుడు విశ్వము అన్నది ఏం చెప్తున్నారు? భగవంతుడు సత్యము, ఎనర్జీ అది సటిల్ అవుద్ది, ఆకాశము గ్రాస్ అవుద్ది. సత్యము అనగానే భగవంతుడు, ఎనర్జీ అనగానే సూక్ష్మలోకము, ఆకాశము అనగానే స్థూలలోకము. అలాగే నాలెడ్జ్ అనగానే సత్యలోకానికి సంబంధించింది, ఇగ్నోరెన్స్ అనగానే స్థూలలోకానికి సంబంధించింది. ఈ రెండిటికి మధ్యలో తెలుసుకోవడం అనేటువంటిది సూక్ష్మలోకానికి సంబంధించినది. ఇంకా చివరికి వచ్చేటప్పుడు సత్యము అంటే సముద్రము, సూక్ష్మము అంటే కదలిక, స్థూలము అంటే ఎంటీనెస్. ఈ లక్షణాలన్నీ ఒక టేబుల్ కింద తయారు చేసి పెట్టు. వీ ప్రూవ్డ్ అబౌవ్ దట్ దర్యా కంటైన్స్ బోత్ మూమెంట్ అండ్ ఎంటీనెస్. మనము పైన ఏం రుజువు చేశాము? ఈ సముద్రము లోపల కదలిక ఉంది, ఆకాశము కూడా ఉంది. Then again, we proved also that in knowledge both knowing and ignorance in here. In here అన్న కూడా అది భాగమై ఉండడం అంటే. ఇన్హెరెంట్ అనుకున్నాను నేను, కానీ ఇన్ హియర్ ఉంది పదం, చూసా డిక్షనరీలో. అంచేత రెండోదికు మనం ఏమి రుజువు చేశాము? జ్ఞానములో జ్ఞానము ఉంది, అజ్ఞానము ఉంది. బై ది సేమ్ లాజిక్ వీ నౌ కంక్లూడ్ అండ్ టేక్ యాజ్ ప్రూవెన్ దట్ ఇన్ గాడ్ ఆర్ ఎనర్జీ అండ్ ఆకాష్. అలాగే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? భగవంతుడిలో ప్రాణశక్తి, ఆకాశము రెండు కూడా ఉన్నాయి. టుమారో వీ విల్ గో ఆన్ టు ప్రూవ్ దట్ ఫ్రమ్ ది సేమ్ ఆకాష్ ద గ్రాస్ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ దట్ ఫ్రమ్ ఎనర్జీ ఎరైజెస్ ది సటిల్ వరల్డ్. రేపు మీకు నేను ఇంకా రుజువులు చేస్తాను. ఆకాశము నుంచి స్థూల ప్రపంచము పుట్టిందని, ప్రాణశక్తి నుంచి సూక్ష్మ ప్రపంచము పుట్టిందని నేను రుజువు చేస్తాను. ఫ్రమ్ దిస్ ఇట్ కెన్ బి ఇన్ఫర్డ్ దట్ ఓన్లీ గాడ్ ఈజ్ ట్రూ. ఇక్కడ బాబా చెప్తున్నారు. ఎందుకని? మిగిలిన అన్నిటికీ మూలము శూన్యము నుంచి, డొల్లతనము నుంచి పుడుతున్నాయి. డొల్లతనము నుంచి పుట్టిది ఏదైనా అది వాస్తవమైనది అవుతుందా? కాదు, అంతా కలే. అంచేత భగవంతుడు ఒక్కడే సత్యము. అది గాడ్ ఎలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. బాబా చెప్పినటువంటి
ముఖ్యంగా 2 సందేశాలు, ఒకటి ప్రేమ సందేశము, ఒకటి సత్య సందేశము. సత్యం ఇది అని చెప్పింది, భగవంతుడు ఒక్కడే యథార్థము, మిగిలినదంతా మిథ్య. రెండవది ముఖ్యమైన సందేశం, ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. ఈ 2 మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలండి. వై బాబా చెప్తున్నారు అంటే భగవంతుడు ఒక్కడే నిజము అని ఎలా చెప్పగలము? బికాజ్ వెన్ ద థింగ్ ఫ్రమ్ విచ్ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ ఈజ్ ఎంప్టీ అండ్ హాలో, వాట్ వుడ్ ది వరల్డ్ క్రియేటెడ్ ఆఫ్ ఇట్ ఇట్? దేని నుంచి అయితే విశ్వం పుట్టిందో అదే డొల్లైనప్పుడు దాని నుంచి ఉద్భవించినట్టు విశ్వం డొల్లగాక ఇంకేమవుద్ది? ఇప్పుడు వేప గింజ కుర్రోడు తెచ్చి కప్పెడతాడు ఇంట్లో, రోజు నీళ్లు పోసాడు వాడు, పోసి యాపిల్ కాస్తుందని చూస్తున్నాడు వాడు. ఈ చెట్టు వచ్చింది, వచ్చి దాని కాయలు కాసింది, దాన్ని పోసుకుని తిందామని చూస్తే చేరు, కటికి చేరు. ఏమైంది? వీడు వేసిన గంజేసారు కాబట్టి దాని నుంచి వచ్చి ఆకు చేరే, కాండము చేరే, పువ్వు చేరే, కాయ చేరే. అలాగే దీని మాతృకే డొల్లతనం, ఆ డొల్లతనం నుంచి ఇది పుట్టింది. కాబట్టి ఇదంతా ఏ మొక్క తీసి చూసినా డొల్లతనమే, నథింగ్నెస్ అన్నారు బాబా. దీని సీడ్ ఈజ్ నథింగ్ అండ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ నథింగ్నెస్ స్ప్రెడ్ అవుట్ ఇన్ఫినిట్లీ అనమాట. హౌ కుడ్ ది వరల్డ్ బి అదర్వైజ్? డొల్ల కాకుండా ఇంక ఎలాగ వీలవుద్ది ఈ విశ్వం ఇంకేదైనా అవడానికి? ఎలాగ అవకాశం ఉందా? లేదు కదా. డొల్ల నుంచి సత్యం పుట్టలేదు కదా. ఇక్కడ ఒక పద్యం చెప్పారండి, గివ్ ద 2 worlds టు ది ఎనిమీ ఫార్ ది ఫ్రెండ్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. అక్కడ పద్యం అది. అయితే కింద వివరంలో ఏం చెప్పాడంటే, అతను అల్లాని విపరీతంగా ప్రేమించేవాడు. ఇహము పరము అంటాం కదా మనం. ఇహము అంటే మన కళ్ళకి చేతులకి ఇంద్రియాలకి కనిపించేటువంటి స్థూల ప్రపంచము ఇహము. పరము అంటే కంటికి కనిపించని సూక్ష్మ ప్రపంచం అట. మనకు తెలుసు పూర్వమే సూక్ష్మ ప్రపంచం ఉందని, దాని పరం అంటాం. అది మనకు తెలియదు కాబట్టి, మనం చూడలేకపోతున్నాం కాబట్టి. సో ఈ 2 ప్రపంచాలు కూడా నా శత్రువు ఎవడన్నా వాడిని పిల్లని ఇచ్చేస్తాను, నాకు అక్కర్లే, నాకు నా ఫ్రెండ్ చాలు, నాకు నా అల్లా చాలు నాకైనా. ఎందుకంటే వాస్తవం ఈయనే ఆ 2 ప్రపంచాలు డొల్ల అని చెప్తాడు అనమాట. కింద దీని అర్థం రాశాడు చూడండి. దిస్ ఈజ్ ఎ ట్రాన్స్లిటరేషన్ ఆఫ్ ది సెకండ్ లైన్ ఫ్రమ్ ద ఫస్ట్ కప్లెట్ ఆఫ్ ఎ గజల్ బై అవహాది మరగా. ఏదో ఒక పార్సీ, బహుశా మరి ఉర్దూ తెలియదు మరి. ద కంప్లీట్ కప్లెట్ రీడ్స్, నో వన్ ఫిట్స్ ఇన్ మై మైండ్ బట్ ద ఫ్రెండ్. నాకు ఎవడూ ఇష్టం ఉండలేదు నా ఫ్రెండ్ తప్ప. ఎవడో కెట్టట్లేదు, నువ్వు ఎంత గొప్ప వాడిని తెచ్చినా సరే నాకు సూట్ కావట్లేదు. గివ్ ద 2 worlds టు ది ఎనిమీ, కావాలంటే ఈ 2 ప్రపంచాలని నా శత్రువు ఎవడనో వాడికి ఇచ్చేస్తాను, నాకేం అక్కర్లేదు. ఫార్ ద ఫ్రెండ్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ, నా ఫ్రెండ్ నాకు చాలు, అది దాని అర్థం. ద 2 worlds ఎల్యూడ్ టు ఆర్ ది గ్రాస్ ఆర్ ది ఫిజికల్ వరల్డ్ అండ్ ది సటిల్ ఆర్ ఇన్విజిబుల్ వరల్డ్. అది మనకున్న స్థూల ప్రపంచం ఇహము, కనిపించని సూక్ష్మ ప్రపంచము పరము. ఇహపరాలు అంటారు కదా, మాటలు వాడేస్తూ ఉంటాం కానీ అర్థం తెలియదు మనకి. అల్లాహ్ ట్రాన్సెండ్స్ బోత్, ఎందుకంటే అల్లాహ్ ఈ రెండింటికి అతీతమైన వాడు. స్థూలంకి సంబంధం లేదు ఆయన, సూక్ష్మానికి సంబంధం లేదు, మానసికానికి సంబంధం, మూడో దానికి కూడా సంబంధం లేదు. ఈ 3 కూడా మాయలో భాగాలే ఇవి. అవధి హిమ్సెల్ఫ్ వాజ్ ఎ పెర్షియన్ పోయిట్ బోర్న్ ఇన్ ది సిటీ ఆఫ్ మరగా. పర్షియన్ కవేట్ ఇతను, 1338వ సంవత్సరానికి చెందినవాడు. హీజ్ దివాన్ contains about 8,000 verses in various literary genre. 8,000 పద్యాలు రాసేట అతను. ఫిగర్ 11 ఇది మనం చదివిన సబ్జెక్టే, మనకు అర్థమైద్ది ఇప్పుడు. కీ టు ఫిగర్ 11, దీనికి వివరణ. ద సోర్స్ డయాగ్రామ్ డిపిక్ట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ ఇన్ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్. ఈ పుస్తకంలో అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఈ బొమ్మ ద్వారా చెప్పారు బాబా. దట్ ఈస్ the clashing of Pran and Akash that gives rise to the created universe. అంటే ఈ విశ్వం యొక్క పుట్టుక ఎలా జరిగింది అనేది ఈ చిత్రపటం ద్వారా చెప్పారు. ప్రాణశక్తి, ఆకాశము, ఈ 2 ఒకదానితో ఒకటి ఢీకుంటే ఈ విశ్వం పుట్టింది. ద మూమెంట్ ఇన్ ద డయాగ్రామ్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అది కొన్ని బొమ్మలు పైనుంచి కిందకి, కొన్ని బొమ్మలు కింద నుంచి పైకి ఉన్నాయి కదా, అంచేది ఇక్కడ కూడా పైనుంచి కిందకే ప్రయాణం అని చూపెడుతున్నారు అన్నమాట. పైన ఏముంది? పరమాత్మ. నాలెడ్జ్ అన్నారు, నాలెడ్జ్ ఉన్న పరమాత్మ అంటే బియాండ్ గాడు. బియాండ్ గాడు మళ్ళీ నాలెడ్జ్ లేని భగవంతుడు.
అంటే ఇక్కడ బియాండ్ గాడ్ అనమాట. బిగినింగ్ విత్ నాలెడ్జ్ ఆర్ పరమాత్మ ఈక్వివలెంట్ టు గాడ్ ఇన్ ది బియాండ్ స్టేట్, అండ్ ఫ్రమ్ దేర్ డిసెండింగ్ టు నోయింగ్ ఈజ్ యూనివర్సల్ మైండ్. అక్కడి నుంచి చూడండి నాలెడ్జ్ వచ్చింది. నాలెడ్జ్ అనగానే విశ్వాత్మకమైనటువంటి మనసు పనిచేయడం ప్రారంభమైంది. ఇన్ డిపిక్టింగ్ ది క్లాషింగ్ ఆఫ్ ప్రాన్ అండ్ ఆకాష్ that produces the lightning, the artist editor team has drawn on another diagram representing of this theme in a film scenario which Meher Baba dictated to Margaret Mayo in New York in 1931. మనకు గుర్తుందో లేదో, హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ తయారు చేసుకుని హాలీవుడ్కి వెళ్ళారు బాబా అమెరికా వెళ్ళినప్పుడు. అంటే అక్కడ ఎవడైనా సిద్ధంగా ఉన్నవాడు రెడీగా ఉంటే సినిమా తీయించేద్దామని, వాడికి స్క్రిప్ట్ ఇద్దామని. హౌ ఇట్ ఆల్ హ్యాపెన్ అంటే ఈ సృష్టి ఎలాగ ఏర్పడింది. ఇవి ఇందులో కొన్ని బొమ్మలు కూడా అందులో రిపీట్ అయినాయి అనమాట. ఇక్కడ ఎడిషనల్ గా అందులోంచి ఒక బొమ్మ తీసుకుని ఇందులో వాడడం జరిగింది. ఇక్కడ చూడండి పేజీలో వేసాడు చూడండి, పేజ్ నెంబర్ పైన 139 నెంబర్, కింద 207. అది విర్లింగ్ ఖయాస్ అని పేరు పెట్టి ఆ బొమ్మ వేశారట అక్కడ. విచ్ ది క్లాష్ ప్రెసిపిటేట్స్ అండ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ 4 ఎలిమెంట్స్. దాని ప్రకారం బాబా ఏం చెప్పారంటే ఈ ప్రాణశక్తి ఆకాశము ఒకదానితో ఒకటి ఢీకున్నప్పుడు 4 మూలకాలు ఏర్పడ్డాయట. మనం పంచభూతములు అంటాం ఆకాశంతో కలిపి. ఆకాశం కాకుండా, ఎందుకంటే ఆకాశము ఢీకొన్నటువంటి ఫ్యాక్టర్స్ లో ఒకటిగా చెప్పారు కదా బాబా, అంచేత మిగిలిన 4 చెప్పారు ఇక్కడ. మనం పంచభూతములు అంటాం కదా, అందులో ఆకాశం తీసేసి మిగిలిన 4 చెప్పారు. మిగిలిన 4 ఏమిటవి? ఫైర్, వాటర్, ఎయిర్ అండ్ ఎర్త్. అది అగ్ని, నీరు, గాలి, భూమి. మనకు పంచములో ఆకాశం కలుపుతాం. ఇక్కడ ఆకాశం కుదరదు, ఆకాశము ప్రాణశక్తి 2 ఢీకుంటే ఈ 4 పుట్టే అన్నారు. నెక్స్ట్ ఉపన్యాసం అని వెస్ట్ ట్యాంక్ రూమ్, ఇది కూడా మ్యూజియం రూమ్ లోనే చెప్పారు. సాటర్డే 10th December 1927, 10 December 27. Yesterday we saw that knowledge contains both knowing and not knowing or ignorant. నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నామంటే బాబా చెప్తున్నారు పిల్లలకి, జ్ఞానము అనే దానిలో తెలియడము తెలియకపోవడము అంటే అజ్ఞానం, ఈ 2 కూడా భాగంగా ఉంటాయి. Now let us take one of the individual drops of Darya to elucidate the theory of evolution. ఇప్పుడు ఒక బిందు ఆత్మని తీసుకుందాం, ఆ మహాసముద్రం నుంచి ఒక బిందు ఆత్మని, అది పరిణామంలో ఎలాగా ప్రయాణించిందో చూద్దాం. We know that every drop is part and parcel of Darya. ప్రతి బిందువు కూడా సముద్రమే, సముద్రంలో భాగమే. మనందరికీ తెలుసు సముద్రానికి దీనికి లక్షణాల్లో ఎక్కడ 0.0001% కూడా ఎన్ని కెమికల్ టెస్టులు చేసినా ఏం తేడా రాదు మీకు. పర్ఫెక్ట్, దీనికి ఉన్న లక్షణాలన్నీ దానికి ఉంటాయి. And so when we talk of the drop, it should be understood that we are talking of Darya also. బిందువు గురించి మాట్లాడుతున్నామంటే సింధువు గురించి కూడా మాట్లాడుతున్నామని గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. దాన్ని వదిలేసి మాట్లాడుతున్నామని కాదు సుమా. సిన్స్ ది వన్ ఆటోమేటికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ది అదర్. బిందువు అనగానే సముద్రం నుంచి వచ్చింది, సముద్రం అనగానే దానిలో బిందువులు ఉంటాయి, ఈ 2 కలిసే ఉంటాయి ఎప్పుడు కూడా. వాట్ ఈజ్ హియర్ ఆఫ్టర్ ప్రూవ్డ్ అబౌట్ ద డ్రాప్ దెన్ ఈజ్ ప్రూవ్డ్ ఫర్ ది దర్యా యాజ్ వెల్. నేను ఈ బిందువాత్మ గురించి రుజువు చేసేవన్నీ కూడా సముద్రము గురించి రుజువు చేసినట్టే లెక్క అని బాబా చెప్తున్నారు. ఆ రుజువు ఏంటన్నది టు ప్రిపేర్ ది గ్రౌండ్ ఫర్ ఎ క్లియరర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్స్ దట్ వీ విల్ కమ్ టు సూన్. లెట్ us రివ్యూ సమ్ ఆఫ్ ది మెయిన్ ఈక్వలెంట్ టర్మ్ అండ్ దేర్ అపోజిట్స్ యాజ్ బిలో. బాబా చెప్తున్నారు, నేను చర్చ మొదలుపెట్టే ముందు ఒక పునాది తయారు చేస్తాను. నేను కొన్ని పదాలు మనం చర్చించి ఆ పదాలు దానికి వ్యతిరేక పదాలు ఇవి తెలుసుకుంటే విషయం సులువుగా బోధపడుతుంది. కింద డయాగ్రామ్ ఉందండి, మీరు పుస్తకాలు ఉన్న వాళ్ళకి బాగుంటుంది కానీ పుస్తకాలు లేని వాళ్ళకి కష్టంగా ఉంది. అపోజిట్ గాడ్ అండ్ ఇల్యూషన్ టర్మ్ అంటే భగవంతుడికి వ్యతిరేకమైనటువంటి ఆ పదాలని చెప్తున్నారు. ఇందులో ప్రిన్సిపల్ గాడ్ అపోజిట్ టర్మ్ అంటే పైన మూల పదాలు ఇచ్చారు, భగవంతుడికి సంబంధించిన పదాలు, దానికి వ్యతిరేక పదాలు ఇచ్చారు. ఏమిటి? ఫస్ట్ పైన గాడ్ అనుకోండి, కింద ఇల్యూషన్, పైన నాలెడ్జ్, కింద ఇగ్నోరెంట్, పైన పరమాత్మ, కింద యూనివర్స్, పైన ఇన్ఫినిట్, కింద మోస్ట్ ఫినిట్, పైన నిరాకార్, కింద సాకార్. అర్థమవుతుంది కదా మనకి.
వ్యతిరేక పదాలు ఇచ్చుకుంటూ వచ్చారు. పైన దరియా, కింద ఫామ్ ఆర్ హాలోనేస్. ఫోకల్ అని మనం అన్నాం కదా. ఇక్కడికి ఈరోజు ఆపుదాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇది డిస్కషన్ ఉంది, రేపు బాగా అర్థం అవుద్ది, కష్టమేం లేదు.